ఎక్కిరా. హలో. హర్ష ఎవరు రాలేదా? ఏమో కిరణ్, తెలియదు. గ్రూప్లో మెసేజ్. 15 నాకు 9 కాల్ ఉంది మళ్ళీ ఈరోజు. బ్యాక్ టు బ్యాక్ కాల్స్ తో చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. మెసేజ్ పెట్టరా గ్రూప్ లో. పెడుతున్నాను. సిఆర్ లో ఉన్నాం కదా మనం. ఏది కిరణ్? సిఆర్ఐ చెప్తానన్నాను కదా ఈరోజు. అదే నిన్న ఏఎంఎస్ది చెప్పారు. ఉమ్. అంటే జస్ట్ ఓవర్వ్యూ. చూపిస్తానన్నాను కదా ఈరోజు ఇష్యూ. ఓకే ఓకే ఓకే. ఓవర్వ్యూ ఇచ్చారు. అంటే అట్లా ఉమ్. ఈరోజు డీటెయిల్గా చెప్తా ఉన్నారు బ్రీఫ్గా. నాకు మెసేజ్ పెట్టండి. పెట్టా. కిరణ్, రెజ్యూమ్ ఎడిట్ చేశాను. పంపించండి నేను చూస్తా. నీకు పంపుతాను నాకు దాని మెయిల్ విధంగా. చేయండి. నా ఆ, మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ చేయండి. నాకు వాట్సాప్ పెట్టొద్దు. నీకు వాట్సాప్. నీకు అందుకే అంటే మీరు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ తీసేసి, అంటే నేను ప్రాజెక్ట్స్ పెట్టాను. సో ఓకే డేటా ఆల్మోస్ట్ అదే ఉంది కాబట్టి అదే పెట్టాను. అందులో చేంజెస్ ఏమి అవసరం లేదు కాబట్టి. ఓకే. కొద్దిగా అంటే నా రిక్వైర్మెంట్, అంటే నా ఎక్స్పీరియన్స్ లెవెల్ అదే ఎన్ని ఉన్నాయో అన్ని డీటెయిల్గా పెట్టాను. ఉమ్. సో నీకు ఒకసారి షేర్ చేస్తాను. ఏదన్నా ఉంటే మోడిఫికేషన్స్ చేసి కొద్దిగా పంపండి చేయండి. చూసి. ఓకే. రాలేదా ఇంకా? ఇంకా ఎన్ని డేస్ ఉంది కదా క్లాస్? లాస్ట్ లో ఉన్నాం. 1 or 2 days అంతే. ఆ రీక్యాప్ క్లాస్ అంతే. మనం లాస్ట్ కి వచ్చేసాం. ఓకే. వంశీ వచ్చాడు, వెంకటేష్ రాలేదు, హోళిక వచ్చింది, చిన్మయి రాలేదు ఇంకా. ఓకే, నో ప్రాబ్లం. సో నిన్న నేను ఏఎంఎస్ చెప్పాను కదా, మీకు కొన్ని ఇష్యూలు చెప్తాను. ఈరోజు ఒక ఇష్యూ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, యూజరు ఇన్ని మీకు ఇచ్చే సపోర్ట్ ఇష్యూ అన్ని కూడా యూజర్ మిస్టేక్స్. ఏం చేస్తాడంటే అతను మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు MM01లోకి వెళ్ళి మన మెటీరియల్ ఏంది, ప్లాంట్ ఏంది మన చెప్పండి. RE40. RE40 కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్ ఉందనుకోండి, దీన్ని అతను ఇవి సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తాడంటే RE50 ఇస్తాడు, లేకుంటే RE60, RE70, ఏదో వేరే ప్లాంట్ ఇచ్చేస్తాడు. ఏం వచ్చింది ఇష్యూ? అతనికి ఏమీ తెలియదు. బ్లైండ్గా ఏం చేస్తాడంటే ఇద్దరు నాకు ఇష్యూ వచ్చిందని చెప్పి స్క్రీన్ షాట్ తీసి ఒక టికెట్ క్రియేట్ చేసేస్తాడు. ఏమని వచ్చింది? ఎంట్రీ RE70 డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద T001 టేబుల్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఈజీగా అర్థం అయిపోయింది. చూడండి, ఏం అర్థమైంది అంటే ఈ ప్లాంట్ అనేది లేదు. లేదు మీకు ఇక్కడ కూడా అర్థం కాలేదంటే క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేయండి. కాపీ ద మెసేజ్ నెంబర్, గో టు గూగుల్ అండ్ సెర్చ్. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎంట్రీ అనేది ఈ టేబుల్లో లేదు, మనకు కన్క్లూడ్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అనాలిసిస్ ఏం చేయాలంటే స్క్రీన్ షాట్లు అడగాలి మీరు యూజర్ని. మీకు ఏ ఇన్పుట్ లేకుండా ఉంటే యూ షుడ్ ఆస్క్ ద యూజర్. అన్నీ అడగాలి. ఈ మెటీరియల్ నెంబరు బ్లా 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 అన్నీ అడగాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాజ్ పర్ మై టికెట్ ప్రకారం ఈ ప్లాంట్ ఉందా లేదా T001 చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఎట్లా చేయాలి చూపిస్తూ చూడండి. మీకు ఇది ఏమైంది మళ్ళీ. సిస్టమ్ కంట్రోల్ స్ట్రక్ అయిపోయింది పూర్తిగా. Shit.
మళ్ళీ లాగిన్ అవను. అగైన్ షేరింగ్ మై స్క్రీన్. ఇప్పుడు ఏముంది, T001లో ఉందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ ఎట్లా చేస్తాం చెప్పండి. SC16Nకి వెళ్ళి T001W ఇక్కడికి వెళ్ళి ఏమి ఇచ్చాడు ఆడ ప్లాంట్ RE70 ఎగ్జిక్యూట్ కొట్టండి. ఉందా? లేదు. 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 సో వాళ్ళకి ఏం చెప్తామంటే, బాబా ఇద్దండి మీరు ఇచ్చిన ప్లాంట్ మేము ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఇద్దండి ఈ ప్లాంట్ అనేది అసలు టేబుల్లోనే లేదు, టేబుల్లో లేదంటే క్రియేట్ చేయలేదు. సో ఈ టేబుల్లో లేదు. మీరు ఇది అప్డేట్ ఏం కనబడి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి ఏ ఉన్నాయని అడుగుతాడు. ఇది లేదన్నారు కదా, మరి ఏ ఉన్నాయని అడుగుతాడు. అప్పుడు RE స్టార్ ఇచ్చి ఇక్కడ క్లిక్ చేయండి. RE స్టార్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ క్లిక్ చేయండి. 6 ఉండే. వాళ్ళకి ఏం చెప్తానంటే, నాయన ఇవన్నీ ఉన్నాయని నేను చెప్పాలి, ఈ ప్లాంట్లు ఉన్నాయని నేను చెప్పాలి. అర్థమైందా? ఈ ప్లాంట్లో నీది ఏది బిలాంగింగ్స్ ఉంటే MM01లోకి వెళ్ళి అది ఇవ్వండి అని చెప్పి మీరు స్క్రీన్ షాట్ పంపాలి. క్లియరా? సొల్యూషన్ ప్రాబ్లం రెండు క్లియరా? ఏమైనా క్వశ్చన్ ఉందా? ఇట్లే ఉంటాయి ఇష్యూస్ మీకు రియల్ టైంలో. యా. ఎస్. నెక్స్ట్ ఇంకొకటి, వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా మెయిన్ యూజర్ మిస్టేక్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ53 అని మనకు ఒక పిఆర్ ఉందనుకోండి, మందేనా RE40 అనేది కాదా? పర్చేజ్ ఆర్గ్ ఇది మంది కాదా? పిఆర్ ఒకటి తీసుకుందాం అనండి. పిఆర్ టేబుల్ వచ్చి ఈబాన్లో కంట్రోల్ F WRQS ప్లాంట్ తీసుకొని RE40 ఒక పిఆర్ తీద్దాం మరి. సో వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిఆర్ తీసుకోండి, ఫ్లాషన్ ME52N డిస్ప్లే పిఆర్ నెంబర్ ఏంది ఇప్పుడు ఉంది కదా. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, జనరల్గా జరిగే ప్రాసెస్, ఇక్కడికి వెళ్ళేసి ఏం చేస్తారంటే వాళ్ళు నెంబర్ మెటీరియల్ నెంబరు టైర్ 40 నుంచి అని కొడతారు. ప్లాంట్ RE40 క్వాంటిటీ 10 ఇట్లా కొట్టి ఈ ఇష్యూ వస్తుంది. ఏమంటుంది ఇది, ప్లీజ్ ఎంటర్ ఏ మెటీరియల్ నెంబర్ ఆర్ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ అంటుంది. ఇది స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తారు మీకు, మాకు ఇది వస్తుందని అని చెప్పి. ఇది ఒక ఎర్రర్. దీన్ని ఏం చేయాలి, ప్లీజ్ ఎంటర్ ఏ మెటీరియల్, లెట్స్ క్లిక్ హియర్. మీరు ఇవన్నీ అడగొచ్చు వాళ్ళని, ఏ ప్లాంట్ ఏంది అన్ని మీరు కాల్ చేసి అడగొచ్చు, నో ప్రాబ్లం. ఇటు ఇచ్చారు కదా, ఉంటుంది వాల్యుయేషన్ ప్రైస్ 100 రూపీస్. చెక్ చేయండి, చెక్ అయింది, ఇష్యూ లేదు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు తెలుసు, 52 ఉంది కదా, జనరల్గా జరిగేది చెప్తా నేను. ఇట్లా ఇచ్చేస్తారు, అసలు ఈ మెటీరియల్ ఉండదు. ఇది ఒక ఇష్యూ. ఏమని చెప్తున్నారు, దిస్ మెటీరియల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, నాట్ యాక్టివేటెడ్. అప్పుడు మనం సొల్యూషన్ ఏమి ఇవ్వాలా, ఫస్ట్ ఈ మెటీరియల్ కాపీ చేసుకొని ఇక్కడే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మెటీరియల్ ఇచ్చి
ఇక్కడ ప్లాంట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. ఏమన్నా వచ్చిందా? రాలే. అప్పుడు ఏం చెప్తా అంటే, బాబా ఈ మెటీరియల్ అసలు నువ్వు క్రియేటే చేయలేదు, కరెక్ట్ మెటీరియల్ ఇవ్వమంటాం. వాడు ఏమంటాడు? నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్, నాకు అదంతా తెలియదు, నా ప్లాంట్ RE40 నాకు ఎన్ని మీటర్లు ఉండే చెప్పమని అంటాడు. నెక్స్ట్ మీరు సొల్యూషన్ ఇచ్చిన తర్వాత అటువంటిప్పుడు ఏం చేయాలంటే, మనకి MM60 అని ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది. అక్కడికెళ్ళి ఇక్కడ ప్లాంట్ RE40 ఇచ్చేసి ఎగ్జిక్యూట్ కొట్టండి. అతనికి ఏం చెప్పాలంటే, యూజర్కి ఈ ప్లాంట్కి ఈ ఉండే మెటీరియల్, సో ఈ స్క్రీన్ షాట్ తీసి యూ కెన్ యూటిలైజ్ దిస్. ఇటువంటిది ఒక ఇష్యూ. ఓకే, ఈ రెండు ఇష్యూలు. తర్వాత ఇంకొక ఇష్యూ. ఇప్పుడు ఏం చేస్తారంటే MM01లో 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఎంటర్ మెటీరియల్ టైప్ అయింది కదా, ఇది ఇచ్చేస్తాడు. చి ఈ ఇష్యూని ఇదేందని అడుగుతాడు. ఏంది అసలు ఇది? జనరల్గా ఎండ్ యూజర్కి తెలియదు అనమాట. మీరు బాగా ట్రైనింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు చేసే తప్పులు కంపల్సరీ చేస్తారు. ఏమైందేడా? విత్ ఇన్ ద మెటీరియల్ టైప్ ఎక్స్టర్నల్ మెటీరియల్ నెంబర్ మస్ట్ బి కంటైన్స్ ఓన్లీ నెంబర్స్. ఈడ మీకు సొల్యూషన్ చెప్పవచ్చు. అప్పుడు అడగొచ్చు వాళ్ళని కాల్ పెట్టి, ఈ 1 2 3 4 5 6 అనేది మీరు మాన్యువల్గా ఇచ్చారా, సిస్టమ్ తీసుకుందని అడిగితే వాడు చూపిస్తాడు. అప్పుడు ఏం చెప్పాలంటే, బాబా మనకి ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ లేదు, మనకి ఇంటర్నల్ నెంబర్ రేంజ్ ఉంది కాబట్టి మీరు ఓన్లీ మెటీరియల్ టైప్ తీసుకొని మెటీరియల్ క్రియేట్ చేయాలని నేను చెప్పాలి. ఇదొక ప్రాబ్లం. ఇవన్నీ ఇటువంటి చిన్న చిన్నవి వస్తాయి, మీకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు. తర్వాత ఇంకొకసారి ఏం చేస్తారంటే, పిఓలోకి వెళ్దాం అన్నాను, అన్ని దీని మీద కాకుండా. పిఓలో మన ప్లాంట్ ఎంత, RE40 20 ఎంట్రీలు ఉండే. ఇంట్లో 20 ఎంట్రీలు ఉండే. వీళ్ళు ఏం చేస్తారో చెప్తా, మ్యాక్సిమం మీకు వచ్చే రియల్ టైం విషయం అన్నీ కాపీ చేసుకోండి. మనకి పిఓ హిస్టరీ టేబుల్ ఏముంది, ఈకే బి, దీంట్లోకి వెళ్ళి డాక్యుమెంట్ నెంబర్లు ఇండి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇవన్నీ హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పిఓ తీసుకుంటా, వాళ్ళు చేసేది చెప్తా మీకు. ఈ పిఓ తీసుకొని వాళ్ళు ఎర్రర్ ఏం చెప్తారో చూపిస్తాను. స్టేటస్ చూడండి, కంప్లీట్ అయిపోయింది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళీ ఇదే పిఓ తీసుకొని, ఆల్రెడీ డెలివరీ కంప్లీట్ అయిపోయింది పిఓని తీసుకొని మళ్ళీ మీకు చేస్తారు. గూడ్స్ రిసిప్ట్ మళ్ళీ మీకు చేస్తాడు. ఏమొచ్చింది? డాక్యుమెంట్ డస్ నాట్ కంటైన్ ఎనీ సెలెక్టబుల్ ఐటమ్స్. ఇది మేజర్గా మీకు చాలా వస్తాయి ఈ ఇష్యూస్. అంటే ఈ డాక్యుమెంట్ లేదు, ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఇటు వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలా, పిఓ నెంబర్ తీసుకొని ఫస్ట్ ME23Nకి వెళ్ళండి, పిఓ నెంబర్ ఇవ్వండి. ఇచ్చి ఈ స్క్రీన్ షాట్ తీసి, ఈ స్క్రీన్ షాట్ ఒకటి, ఆర్డర్డు, డెలివర్డ్, ఇన్వాయిస్డ్, మళ్ళీ ఐటమ్ డీటెయిల్లోకి పోయి ఎక్కడ ఉంటుంది అది, డెలివరీ షెడ్యూల్, డెలివరీ ట్యాబ్. డెలివరీ అడ్రస్ కాదు, ఎక్కడ చూసాము, డెలివరీ ట్యాబ్.
ఆ డెలివరీ ట్యాబ్ ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకొని, బాబు ఈ పిఓ ఆల్రెడీ అయిపోయింది, సో దీనికి మీరు జిఆర్ చేయలేరని చెప్పాలి. ఇది సొల్యూషన్. ఇంకొకసారి ఏం చేస్తాడు తెలుసా, ఈ సబ్ కాంట్రాక్టింగ్ పిఓలో ఇంకొక మెటీరియల్ ఇవ్వాలని చూస్తాడు, ఇస్తాడు ఏదో మాన్యువల్ మెటీరియల్, అది తంతది, మళ్ళీ మనకి ఇష్యూ చూపిస్తుంది. సో ఇవన్నీ యూసర్ మిస్టేక్స్. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, పిఆ చెప్పాను కదా, మిగోలోకి వెళ్తాడు. మిగోలో ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఒకటి కంటెంట్స్ ఏదో ఒక పిఓ తీసుకున్నా, ఎనీ సెలెక్టబుల్ ఐటమ్సా, ఓకే. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు తెలుసా, ఇది వదిలేండి. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, అతని ఇంటెన్షన్ జిఆర్ చేయాలి. ఈ మూమెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఏం చేస్తాడంటే ఒక్కోసారి మాన్యువల్గా ఇచ్చేస్తాడు. మాన్యువల్గా ఇచ్చి ఏమంటాడంటే, నాకు 101 పోస్ట్ కాలేదని అంటాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, అరే బాబా ఇక్కడ క్లిక్ చేసి అడగాలి మనం, మాన్యువల్గా ఇచ్చావా సిస్టంలో క్యాప్చర్ చేసావా అని. అది 104 అని చూపించాలి వాడికి, బాబు ఇది జిఆర్ బ్లాక్డ్ అనే దాన్ని రివర్సల్ చేస్తే యూజ్ చేసే మూమెంట్ టైపు, సో డోంట్ యూజ్ దట్, సెలెక్ట్ దిస్ 101 అని చెప్పాలి. ఇది ఒక టైప్ ఆఫ్ ఇష్యూస్. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, బి 543 ఇది ఉంది కదా, ఇది తీసుకుందాం ఉండండి. దీంట్లో ఏం చేస్తారు తెలుసు, ఒక్కొక్కసారి క్వాంటిటీని పెంచుతాడు. పెంచేసి, ఇదిగోండి వార్నింగ్ వచ్చింది కదా, ఇది తీసి మీకు మెసేజ్ పెడతాడు, కెన్ డెలివరీ డేట్ మెట్, రిలీజ్ డెలివరీ డేట్ ఇట్లా ఇస్తాడు. ఇది ఏంది అని అడుగుతాడు. అంటే ఈ డెలివరీ డేట్ అనేది 27/3 ఉంది, ఇది వార్నింగ్ అని చెప్పాలా. మనం ఏం చెప్తామంటే అప్పుడు, బాబు దిస్ ఈజ్ అ వార్నింగ్, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు షో స్టాపర్. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఇష్యూ. లిస్టెడ్ ఎఫెక్ట్ అయిందా, ఎవరు చేశారు, ఇటు 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 ఇది ఒక టైప్ ఆఫ్ ఇష్యూ. ఇంకొకసారి ఏం చేస్తాడు చెప్తా చూడండి, వీళ్ళన్నీ అడిగే క్వశ్చన్లన్నీ ఇట్లాంటి సిల్లీ క్వశ్చన్స్ చిన్న చిన్నవి ఉంటాయి. ఈ 101 ఉంది కదా, దీన్ని, ఈ డాక్యుమెంట్ని మనం ఎంతకు చేస్తున్నాము, 10కి చేస్తున్నాం. వీడేం చేస్తాడంటే, మళ్ళీ పోయి ఈ నెంబర్ ఇస్తాడు, ఈడ పిఓ నెంబర్ ఇడు, జిఆర్ నెంబర్ ఇస్తాడు ఒక్కొక్కసారి. దాన్ని ఎంటర్ కొట్టినప్పుడు పర్చేజ్ ఆర్డర్ జడ్ నాట్ ఎగ్జిస్ట్, మళ్ళీ ఇదే ఇష్యూ చేస్తాడు. అప్పుడు మనం చెక్ చేయాలి ఈ నెంబర్ ఏంది అని ఉంది. ఇది మీరు చూడంగానే తెలిసిపోద్ది, ఇది జిఆర్ నెంబర్. ఎట్లా చూడాలి సార్ జిఆర్ నెంబర్ అంటే, జస్ట్ ఈ నెంబర్ కాపీ చేసుకొని ఇక్కడ డిస్ప్లేలోకి వెళ్ళి ఆ నెంబర్ ఇక్కడ ఇస్తే వచ్చేస్తుంది. అప్పుడు ఈ స్క్రీన్ షాట్ తీసారే నాయన, ఇది జిఆర్, ఇది పిఓ కాదు, నువ్వు కరస్పాండింగ్ పిఓ ఇచ్చి జీరో చేయని నేను చెప్పాలి. ఇది ఒక రకమైన సొల్యూషన్. తర్వాత ఒక్కొక్కసారి ఏమడుగుతారంటే, ఐ వాంట్ టు సీ ఆల్ స్టాక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ కోడ్ అన్నాడు, టికెట్ రైట్ చేసేస్తాడు. అప్పుడు మనం ఏం సొల్యూషన్ ఇవ్వాలంటే, లాజిస్టిక్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్,
గూడ్స్ మూమెంట్, మెటీరియల్ డాక్యుమెంట్, ఇది కూడా కాదు. ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి లిస్ట్ డిస్ప్లే, ఇగోండి ఇట్లా ఇట్లా తీసి ఈ స్క్రీన్ షాట్లు 2 స్క్రీన్ షాట్లకు తీసి పంపాలా. బాబు ఇవి మీరు ఏదైనా స్టాక్ చూసుకోవాలనుక ట్రాన్సాక్షన్ కోడ్స్, వీటిల్లో మీరు ఏది కావాలన్నా వాడుకోండి. ఇది ఒక టైప్ ఆఫ్ రిక్వెస్ట్లు మీకు వస్తాయి. ఇవి మ్యాక్సిమం మీరు రియల్ టైంలో నేను చెప్పిన ఈ 5-6 మీరు చెప్పొచ్చు ఏ ఇష్యూస్ అని నేను చెప్పి. తర్వాత మనం సిఆర్ల గురించి మాట్లాడుకుందాం. సిఆర్ అంటే ఏం తెలుసా? నో లాస్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసేసారు. మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 4 స్టోరేజ్ లొకేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమంటాడు, నాకు ఇంకొక స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేయమంటాడు. దాన్ని సిఆర్ అని అంటాం. సిఆర్ అని ఎట్లా ఎట్లా క్రియేట్, ఇన్సిడెంట్ వచ్చి యూజర్ మిస్టేక్స్, సిఆర్ అంటే న్యూ కాన్ఫిగరేషన్. మరి మనం ఏం చేయాలి సార్? మనం ఫస్ట్ ఎస్టిమేషన్ ఇవ్వాలి. ఎన్ని స్టోరేజ్ లొకేషన్లు కావాలి, మీకు ఏ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఎన్ని క్వశ్చన్స్ మీరు అడగాల. ఎట్లా అడగాలో నేను చెప్తా. సో సిఆర్ వచ్చేసరికి, సిఆర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సిఆర్ వచ్చేసరికి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ న్యూ స్టోరేజ్ లొకేషన్, స్టోరేజ్ ఎల్ఓసి కావాలనుకోండి. యాజ్ ఏ కన్సల్టెంట్గా మీరు ఏం అడగాలంటే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ ఆఫ్ స్టోరేజ్ ఎల్ఓసి. సెకండ్ స్టెప్ అగైనిస్ట్ విచ్ ప్లాంట్. థర్డ్ స్టెప్ అగైనిస్ట్ విచ్ ప్లాంట్. టైమ్ లైన్. ఇవన్నీ అడిగి తర్వాత మేము ఏం చేస్తామంటే ఎస్టిమేషన్ ఇస్తాం. ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ 10 days. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత కస్టమర్ అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేసిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ ద ఫస్ట్ డిఈవి, యూటీవై, పిఆర్డిటి. సో డిఈవిలో స్టోరేజ్ ఎల్ఓసిని క్రియేట్ చేస్తారు, కాన్ఫిగరేషన్ ఇక్కడ టెస్టింగ్ చేస్తారు, ఇక్కడ మూవ్ చేస్తారు. తెలుసు కదా స్టోరేజ్ లొకేషన్ ఎట్లా చేయాలి మీ కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ని మీరు తీసుకోవాలి. ఓకేనండి. తర్వాత ఇదొక సిఆర్. ఇంకొక టైప్ ఆఫ్ సిఆర్ ఏమొస్తుందంటే న్యూ పర్చేస్ గ్రూప్ క్రియేట్ చేయమంటే ఇది సైమల్టేనియస్గా వచ్చే సిఆర్. ఇది సేమ్ ప్రాసెస్. నేము పర్చేస్ గ్రూప్ పర్సన్ది, టెలిఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఈ 3 తీసుకొని ఇది ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది ఇటువంటి సిఆర్. ఫర్ ఏక్యూయూ ఫ్రీక్వెంట్గా ఈసీఆర్ వస్తుంది, పర్చేస్ గ్రూపులు క్రియేట్ చేసేది. తర్వాత ఇంకేమొస్తుందంటే ఒక్కొక్కసారి న్యూ ప్లాంట్ని క్రియేట్ చేయమంటాడు. సేమ్ ఇది మీకు తెలిసిన కాన్ఫిగరేషన్. ఒక్కొక్కసారి ఏమంటాడంటే పర్చేజ్ గ్రూప్ ప్లాంట్. ఒక్కొక్కసారి ఏమంటాడంటే న్యూ వెండర్ గ్రూప్ అకౌంట్ని క్రియేట్ చేయమంటాడు. తెలుసు కదా వెండర్ గ్రూప్ అకౌంట్ని క్రియేట్ చేయడం. మనకాడ 002, 003 ఉన్నాయి కదా, వాళ్ళు ఇంకొకటి ఇస్తారు. సో సిఆర్ అని అంటే మీకు ఏదైనా ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ యువర్ ప్రాజెక్ట్, ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ టు క్రియేట్ ఏ న్యూ కాన్ఫిగరేషన్, స్టోరేజ్ లొకేషన్స్, స్టోరేజ్ లొకేషన్ కానీ, పీ గ్రూప్ కానీ, కొత్త మెటీరియల్ టైప్ కానీ, లేదంటే కొత్త వెండర్ అకౌంట్ గ్రూప్ కానీ, లేదంటే కొత్త పిఆర్ డాక్యుమెంట్ టైప్ కానీ, కొత్త ఆర్ఎఫ్క్యూ డాక్యుమెంట్ టైప్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు కొత్త కాన్ఫిగరేషన్ వచ్చిందంటే సిఆర్. ప్లాంట్ వస్తే 20 రోజులు చేయండి, స్టోరేజ్ లొకేషన్ వస్తే 10 రోజులు చేయండి,
కొత్త మెటీరియల్ టైప్ని క్రియేట్ చేయమంటే 10 రోజులు చేయండి. ఇట్లా ఇది సిఆర్ అండ్ దిస్ వన్. తర్వాత రోల్ అవుట్. రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏం తెలుసా? ఇప్పుడు మీరు ఆల్రెడీ RE40 అని ఒక ప్లాంట్ క్రియేట్ చేస్తున్నారు. రెనాల్ట్ నిస్సాన్ అన్నారు. ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా కస్టమరు? వీళ్ళు కొత్తగా కియా అనే ఒక కంపెనీని కొనుక్కున్నారు. వీళ్ళు ఏమంటారంటే ఐ వాంట్ ఆల్ సెటప్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ RE40 ప్లాంట్ టు మై న్యూ ప్లాంట్ RE70. అంటే RE40లో ఏమేమి మెటీరియల్ టైప్ ఉన్నాయి, RE40లో ఏమేమి డాక్యుమెంట్ టైప్ ఉన్నాయి, RE40లో RFQ డాక్యుమెంట్ అయిపోయింది, RE40లో పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ అయిపోయింది, RE40లో ఇన్వెంటరీ సెటప్ ఏముంది, RE40లో ఇన్వాయిస్ సెటప్ ఏముంది, దీనంతా రోల్ అవుట్ అంటారు. ఈ ప్రాజెక్ట్ మీకు 6 మంత్ ఉంటుంది. ఇది రోల్ అవుట్ అంటే మీరేం చేస్తారు, దీని డాక్యుమెంట్స్ ఉంటుంది కదా, బ్లూ ప్రింట్ దీని రిలేటెడ్ కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, దీన్ని రెఫర్ చేసుకుంటా సిస్టంలో సేమ్ డిఈవి QTY PRDT. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇప్పుడు దాకా? సపోర్టు, రోల్అవుట్, AMS సపోర్ట్, రోల్అవుట్ రెండో చెప్పా, CR చెప్పా, ఇన్సిడెంట్ చెప్పా. ఇంకేమైనా ఉన్నాయా డౌట్? నీ క్వశ్చన్స్? హర్ష, ధరాసన్, ప్రణీత్, ప్రవళిక, వంశీ, వెంకటేష్ ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎన్హాన్స్మెంట్. ఒక చిన్న ఎన్హాన్స్మెంట్ చెప్తా మీకు. అంటే ఎన్హాన్స్మెంట్ అంటే స్టాండర్డ్ SAPలో లేనిది యూజర్ కొత్తగా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాన్సాక్షన్ కోడ్. ఇది ఏమి ట్రాన్సాక్షన్ కోడ్? GR. వీళ్ళు ఏం అడుగుతారంటే ఈ హెడర్ టెస్ట్ కిందుల్లా ఇక్కడ నాకు వెహికల్ నెంబరు, డ్రైవర్ నెంబరు కొత్తగా యాడ్ చేయమంటాడు. ఇది స్టాండర్డ్లో లేదు. దీన్ని స్క్రీన్ డిజైనింగ్ చేయాలి. మనం ఏం చేయలేం దీనికి. మనం ఏం చెప్తామంటే యూజర్ దగ్గర రిక్వైర్మెంట్ తీసుకుని అబాపోర్డ్ దగ్గరికి వెళ్తాం. అరే బాబు, ఇక్కడ హెడర్ టెక్స్ట్ ఉంది, దాని కింద వెహికల్ నెంబర్ విత్ డ్రైవర్ నేమ్ రావాలి, మాకు ఇంకొక బాక్స్ కావాలని అంటే వాళ్ళు చేస్తారు దాన్ని. సరే మనం ఏం చేయాలి సార్ అంటే ఎఫ్ఎస్. ఎఫ్ఎస్ అంటే ఎఫ్ఎస్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్. ఈ మీరు ChatGPTలో కొట్టండి, సింపుల్గా వచ్చేస్తాయి. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఆఫ్ చేంజింగ్ ద జిఆర్స్ అంటే మీకు మొత్తం వచ్చేస్తుంది. లేటెస్ట్ షో కేష్ ఇప్పుడు ChatGPT ఉంది కాబట్టి మీరు భయపడబడలేదు. ఏడైనా ChatGPTలో చెప్పేస్తుంది. స్క్రీన్ కనిపిస్తుందా? ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ field in ZR screen with lorry number and driver mobile number. I need a FS. ఇలా కొడితే మీకు FS వచ్చేస్తుంది. అల్గారిథం టైప్ అనుకోండి, ఏం లేదు, మిగోలోకి వెళ్ళాలి. మిగోలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది చూడండి, సింపుల్గా వచ్చేసింది. చూడండి, ఆబ్జెక్ట్ లారీ నెంబర్, డ్రైవర్ మొబైల్ నెంబర్.
స్కోపు, జిఆర్ క్రియేషన్, డిస్ప్లే చేంజ్, కరెంట్ ప్రాసెస్. కరెంట్లీ ద జిఆర్ స్క్రీన్ డస్ నాట్ క్యాప్చర్ వెహికల్ డీటెయిల్స్, డ్రైవర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ప్రపోజ్డ్, ఇదిగోండి, ఇదే ఎఫ్ఎస్, న్యూ ఫీల్డ్ యాడెడ్ అని చెప్పి చెప్పాలి. ఫీల్డ్ రీప్లేస్మెంట్, వెహికల్ నెంబరు, ఇదంతా మీరు ఎబాపోడికి కనుక చెప్తే ఎబాపోడ్ ఖచ్చితంగా దీన్ని చేసిస్తారు. దీన్ని ఏమంటారు అంటే ఎన్హాన్స్. నాట్ ఓన్లీ ఇది, ఏదైతే స్టాండర్డ్లో లేకుండా ఉంటుందో, మీకు ఏదైతే కావాలో, మీ కస్టమర్ మీకు ఏదైతే కావాలని చెప్తాడో అవన్నీ కూడా మీరు ఇక్కడ చేయొచ్చు. దీన్నే ఎన్హాన్స్మెంట్ అంట. అంటే ఈ ఒక్కొక్కసారి కుదరొచ్చు, కుదరకపోవచ్చు, దట్ ఈస్ సెకండరీ. బట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మీరు ట్రై చేయాలి. ట్రై టు యూజ్ ద చాట్ జీపీటీ ఫర్ ఎఫ్ఎస్ అండ్ అల్గారిథమ్, ఆల్ దోస్ థింగ్స్. ఓకేనా? క్లియర్? ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఈరోజు కాన్సెప్ట్లో? హర్ష, ప్రణీత్, Yeah, ప్రవళిక, వంశీ, వెంకటేష్. ఈ ఇది ఇష్యూస్ ఓవరాల్ అన్ని ఏఎంఎస్ సపోర్టు, రోల్ అవుట్, ఎన్హాన్స్మెంట్ అంటే ఇది. ఈ ఇష్యూస్ ఓకే, అన్ని ఎన్ని ఇయర్స్ రేంజ్ వాళ్ళకి వస్తాయండి? అట్లేముండదు సార్. అది ఓకే. ఇన్ని ఇయర్స్ అని, ఇప్పుడు మీరు 5 years ఇన్ని చేయాలి అట్లేముండదు. మీరు ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత ఏ ఇష్యూ అయినా రావచ్చు మీకు, అట్లేముండదు. ప్రయారిటీ అంటే L2, L1 అంటే 10+ వాళ్ళు పనిచేస్తారు, L3, L4 అంటే 10 బిలో వాళ్ళు పనిచేస్తారు, అట్లా. ఓకే. సో ఈ ఇష్యూ అనేది మీకు ఏది ఒక్కొక్కసారి మీకు సింపుల్. ఇప్పుడు పీ గ్రూప్ చేయడం పెద్ద కష్టం కాదు. ఆ ఎన్హాన్స్మెంట్ వచ్చింది అనుకో 15 రోజులు. ప్లాంట్ క్రియేట్ చేయడం మీకు కొత్త ఏం కాదు, అదొక 1 నెల రోజులు. టోరే లొకేషన్ క్రియేట్ చేయడం ఒక వారం రోజులు. సో ఇట్లా ఏదైనా రావచ్చు మీకు. ఇదే పర్టికులర్గా వస్తుంది, వీళ్ళే చేయాలని ఏముంది. ఒక్కొక్కసారి మీకు సింపుల్ ఇస్తారు, ఒక్కొక్కసారి కాంప్లికేటెడ్ ఇస్తారు. అది డిపెండ్ అపాన్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్స్? ఇంకేమిటారు చెప్పాల్సి? మీరు రీక్యాప్ అడిగారు కదా, సబ్ కాంట్రాక్టింగ్ రేపు చెప్తా. సబ్ ఓకే, కాంట్రాక్టింగ్ సబ్ కాంట్రాక్టింగ్ కన్సైన్మెంట్ కదా. కాదు, ఎక్స్టర్నల్ సర్వీస్ మెటీరియల్, ఆ, తర్వాత రిలీజ్ స్టేటస్, ఆ 3 వీడియోలు అయితే. సరే రేపు చెప్తానులేండి. సబ్ కాంట్రాక్టింగ్ సర్వీస్ మేనేజ్మెంట్ రేపు చెప్తాను. ఎల్లుండి చూసేసి మనం ఈ వీక్లో కన్క్లూడ్ చేసేద్దాం అంతే. ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? రేపు ఎల్లుండి ఉంది, నో ప్రాబ్లం, చేసేద్దాం మనం. మీన్ వైల్ మీరు కనుక రెజ్యూమ్ డ్రాఫ్ట్ రెడీ చేసుకుంటే నాకు మెయిల్ చేయండి, నేను ఒకసారి చూస్తాను. మాక్ ఇంటర్వ్యూ లాగా పెట్టుకుందాం కూడా మనం. ఓకే, పంపించారు రెజ్యూమ్, ఒకసారి చెక్ చేయండి. చూస్తా. ఇప్పుడు ఏం చూడలేను నేను. ఓకే, అదే ఇప్పుడు కాదు, మీ ఫ్రీ టైంలో చెక్ చేసి చెప్పండి. మీరు అందరూ కూడా రెజ్యూమ్లో ఒకసారి డ్రాఫ్ట్ వర్షన్ నాకు పంపించండి, నా మెయిల్కి చేయండి. దట్ ఐ విల్ సీ మీరు ఏం పెట్టారు ఏం పెట్టలేదని చూద్దామని. ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియరా? అర్థమైంది కదా సపోర్ట్లో ఏం ఇష్యూస్ వస్తాయి, సిఆర్ అంటే ఎట్లా చేయాలి, ఇవే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే ప్రాసెస్. ఏ సిఆర్ చేసినా అన్నాడు, పర్చేస్ గ్రూపే తీసుకోండి. ఎటువంటి ఇష్యూస్ వచ్చానని చెప్పండి, నేను చూపించినే చెప్పండి, వేరే ఏం చెప్పాలి. నేను చూపించిన సొల్యూషనే చెప్పండి. నో నీడ్ టు గో ఎనీ అదర్ థింగ్స్. ఓకే, ప్రవళిక గారు మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియరా ఈరోజు ప్రాసెస్? ఓకే, ఇవే క్వశ్చన్స్ పెట్టుకోండి మీరు. అన్ని వద్దు, 2 పెట్టుకోండి. ఏఎంఏ సపోర్ట్ ప్రాజెక్ట్ చేసినంటే 2 ఇష్యూలే తీసుకోండి. ఈ 2 ఇష్యూలు నేను క్రిటికల్గా ఉన్నాయి, నేను కంప్లీట్ చేస్తాను నేను చెప్పండి. నో నీడ్ టు గో ఆన్ డెప్త్. ఓకే, చలో మనం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్స్, బాయ్.